సార్ ఆధార 6 బిల్డింగ్లు వచ్చాను. నా ఒక లెటర్ పడింది 37 నా నెంబర్. మరి నీ నెంబర్ అంటే చెప్పాలి, నీ నెంబర్ అంటే చెప్పాలి. 37 మా నెంబర్ సంఘానికి. దొంగవు నువ్వు, లఫుటు నువ్వు అనపోతే కుదరదు. హక్కు మాకుంది. ఉషా మెహ్రా కమిషన్ల మా మహబూబ్నగర్ జిల్లా నుంచి చెంచాగిరి అంటారా మీరు, గులాంగిరి అంటారా, అది చేసినాం మేము. చేసి ఒకదాన్ని సాధించిన మా రికార్డు ఉంది, ఆ కరపత్రాలు ఉన్నాయి. తర్వాత అదే మునియప్ప, కేంద్ర మంత్రి మునియప్ప ఇంటికి పోయినాం. కృపాకరన్ ఉన్నాడు, ప్రకాశన్ ఉన్నాడు. ఈడ ఏపీ భవన్లా ముఖ్యమంత్రిని కలవని ఇంకొక ఒక్కరు సంకల చేసుకో, వీళ్ళు మొత్తం కలిసి బయటికి వెళ్ళగొట్టిండ్రు. మొత్తాన ఉన్నాడు కృపాకరన్న. మేము వచ్చే వరకు ఆయన నిలగొట్టి బయట నిలబెట్టిండు మందకృష్ణన్. అదే గురిగింజ ఏలియన్ ఒక డిమాండ్ చెప్తున్నా. నేను చేసిన చెంచాగిరి గురాగిరితో ఏం చేసింది అనేది వర్గీకరణలో హక్కు ఉంది. మందకృష్ణ ఖబర్దార్, ఈ హక్కు ఉంది కనుకనే మేము మాట్లాడుతున్నాం. ఇది తెలియకపోతే మీకు కాదు, ఏదో మాట్లాడండి పోవండి అంటే ఎట్లయితుంది. ఈ వేదిక మీద అన్నాడు కనుక ఈ వేదిక నుంచే చేస్తా. ఇంకొక విషయం చెప్తా, తీసేసిందే కాదు, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడితే పరమేశ్వర్ చెప్తే వాళ్ళని సంపనికి ప్లాన్ చేసిండ్రు. అంటే వాడిని ఎట్లా మీరు స్వీకరిస్తారు? తర్వాత పద్మశ్రీ అంటున్నారు. పద్మశ్రీ అనే దానికి ఏ కోణం తీస్తారు? మాతో డక్కలు ఆయనకు పాటలు పాడుకుంటే ఆయనకి ఇచ్చిర్రా పద్మశ్రీ. తప్పని కాదు, పాటలు పాడతాడు ఆయన, డింగి 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 డింగ్ అని పాటలు పాడతాడు, ఆడుకుంటాడు, తిరుగుతాడు. నేను ఆత్మగౌరవం కాల్చే కాదు. మరి ఆయనకి ఇచ్చింది ఇప్పుడు ఏదో ఆయనకు పద్మశ్రీ వచ్చిందంటే ఆయన ఏదో అంతే ఏదో ఎవరికో రాంది ఈయనకు వచ్చినట్లు. కనుక చాలా అసలు విషయాల్లో మేము ఒక చెంచాగిరి చేసినాం కనుక ఈరోజు ఎవరైతే ఉండరో మీరు ఏదైతే చేస్తా అంటున్నారో 30 ఏళ్ళు నాకేమొద్దు, ఒక లోన్ వద్దు, ఏమొద్దు నాది అయిపోయింది నా పని. ఇప్పుడున్నటువంటి కొత్త తరానికి చేయండి. ఆ తరంలో ఉన్నోళ్ళు పాత తరానికి చేస్తా అంటే ఎక్కడ పోతుంది, ఏమవుతుంది? అంశం అనేది మళ్ళీ ఒకసారి తక్కువ పిలిచి చేసుకోవాలి. ఇట్లా మందినంతా పిలిచి జిల్లాకు 10 మందిని పిలిచి కొట్లాడుతుంటే ఏడికెళ్ళి చెప్తాం? ఎట్లా సాధ్యమవుతుంది? వేదిక అనేది సరిపోదు. నెక్స్ట్ చేస్తే అట్లా చేయండి, సక్సెస్ అవుతుంది. లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. కనుక గురిగింజ ఏలియా, నీవు ఖర్చు కింద ఆలోచన చేసుకో. మరి తెలుసా మీకు గురిగింజ అంటే ఎర్రగా ఉంటుంది మంచిగా, దాని గుడ్డ కింద ముడ్డి కింద మొత్తం నల్లగా ఉంటుంది. సేమ్ అట్లే ఆయన సూర్యునికి మంచిగా ఉంటాడు, అవి మొత్తం కూడా బాగలేదు. ఆయన ఏదో మనగాడు అనుకుంటున్నాడు. కనుక ఇక్కడికి రావడం కూడా ఏంటంటే తను ఒక మాట అనుకుంటా, ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రభుత్వానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి మొదటి తరం నాయకులు ఉండరు. కనుక మీకెవరికన్నా సిగ్గుశరం ఉంటే, ఆయనకి ఎవరైనా చెప్పేడు ఉంటే ఇట్లా ముందు తరం వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టామని దమ్ముంటే ఈ వేదిక నుంచి అంటున్నా నేను. మీరంతా అధికార పక్షం దిక్కుండి మాట్లాడుతుంటే అధికార పక్షం వైపే ఉండి వర్గీకరణ సాధించే దిశలో వెళ్తుండము. మళ్ళా నువ్వు అడ్డు పడుతూ ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం మాత్రము ఈ వేదిక ద్వారా మన వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ముందు ధైర్యం కొంతమందికి లేకపోయినా చెప్తారు కనుక ఆ పేరు అనొద్దు అని అన్నారు. కనుక గురిగింజ ఏలియా అని అంటే సరిపోతుందని నేను అంటున్నా. ఎందుకంటే ఆ మాట అంటే కష్టం ఉంది ఆయనకే అని. కనుక నీవు అందరికీ ఎత్తులు జిత్తులు చేసి బయటికి వెళ్తే నీకే పేరు పెట్టి మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నా ఆత్మీయులకందరికీ కూడా మరొకసారి సామాజికమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగా, జై మాదిగా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? వెనక ఎవరు ఉన్నారా? జన్ను జయరాజ్. మాట్లాడండి.